ఒకసారి పక్కలతో చెప్పు. అంటనే లేరు. ధూపు అవుతుంది, ఆయనక నీళ్ళు ఉన్నాయి, తాగుల్ని. నువ్వు ఏ రకం నాకు ఇంతవరకు అర్థం కాలే, ఏ రకం నువ్వు అనుపక్కకున్న వాళ్ళని అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. బియ్యంలో రకాలు ఉన్నాయి అమ్మా, ఇంకేమంటాం? జొన్నల్లో రకాలు ఉన్నాయి అమ్మా, ఇంకా చేపల్లో రకాలు ఉన్నాయి, చెప్పండి. పండ్లల్లో రకాలు ఉన్నాయి, ఇండ్లల్లో రకాలు ఉన్నాయి, మనుషుల్లో రకాలు ఉన్నారు. అసలు నువ్వే రకం నాకు ఇంతవరకు అర్థం కాలే. కొన్నిసార్లు అసలు నువ్వు ఎట్టెట్ల మనిషివో కదా, ఎవరిని పట్టుకొని అంటాం మనం? ఎవరిని పట్టుకొని? ఇంట్లోనే మనోళ్ళనే మనం ఇష్టపడి చేసుకున్న నువ్వు ఎట్టెట్ల మనిషివో నాకు ఇంతవరకు అర్థం కాదు. ఎట్లా చేసుకున్నావు నాకు అర్థం కాదు. ఎట్టెట్ల మనిషో అర్థం కాలేదట. 10 ఏళ్ళు అయింది, 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది పెళ్ళి అయ్యి. యానివర్సరీ చేసుకుంటున్నాం కానీ నువ్వు ఎట్టెట్ల మనిషివో అర్థం కాకుండా ఇదేంటండి నాకు అర్థం కాదు. అంటే దాని ఆలోచన, దాని అంతర్ధ్యం ఏంటి, ఏం కావచ్చు ఈరోజు? అందుకే చెప్తున్నా, నువ్వే రకం అంటే ప్రభునందు ప్రియులారు. ఎందుకు ఈ మాట ఇది నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన 33.5 సంవత్సరాల లోకంలో బ్రతికాడు, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఈ విషయం మనందరి క్లారిటీ. అయితే ఈ 3.5 సేవా జీవితంలో ఆయన అనేక ప్రాంతాలు తిరిగాడు. యెరూషలేము చుట్టుప్రక్కలున్న గ్రామాలు, పట్టణాలు, పల్లెలు అన్నీ తిరిగాడు. తిరిగాడా లేదా? తిరిగాడా లేదా? చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు ఆయన కపెర్నహూములోనికి వెళ్ళినప్పుడు, గలిలయలోనికి వెళ్ళినప్పుడు, బేతనీయలోనికి వెళ్ళినప్పుడు, ఎక్కడికి పోయినా ఒక్కడే పోయేటోడా? శిష్యులు వెళ్ళేవారు. అంతేకాదు ఏ ఊరికి వెళ్ళినా ఏం చేసేవారట? ఆయన యొద్దకు అనేకులు కూడి వచ్చేవారు. బహుమంది జన సమూహములు ఆయనను ఏం చేసేవారట? వెంబడించేవారు. రోగులు, వ్యాధిగ్రస్తులు, అంగహీనులు, గుడ్డివారు, కుంటివారు, మూగవారు, చనిపోయిన వాళ్ళు, ఇలాంటి వారు ఎంతోమంది ఆయనను ప్రతిదినం, ఆయన ఏ ఊరికి వెళ్తున్నాడో, ఈరోజు కనుక ఎమ్మెల్యేడు పోతాడో రిపోర్టర్లకు ముందు ఏమొస్తుంది? షెడ్యూల్ వస్తుంది. తెలుసో మీకు తెలియదు? 8:30కు పలానా ఊళ్ళో ఉంటాడు, 9 గంటలకు పలానా కార్యక్రమం. తెలుసా మీకు ఇలాంటి? అలాగే యేసు ప్రభు దినాల్లో కూడా ఆయన ఏ ఊరికి వెళ్తున్నాడు, రేపు ఏ ప్రయాణం, అటువైపుగా ఆయన వస్తున్నాడని తెలిస్తే ఆ ఊరోళ్ళంతా రోగులందరిని పట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళట. హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని, ఏ ఊరికి వెళ్ళినా 1000 మంది వస్తున్నారట. వస్తే యేసు ప్రభు చూసి 3.5 సంవత్సరాలు అనేక మంది జనసమూహాలు వస్తున్నారు, కానీ ఈయన వాళ్ళ దగ్గర ఏమి ఆశిస్తున్నాడో ఒక్కళ్ళ దగ్గర కనపడట్లా. ఎవరు? యేసు ప్రభువు వాళ్ళకి ఎలాంటి మేలు చేస్తున్నాడో, ఎలాంటి దీవెనని ఇస్తున్నాడో, వాళ్ళకి ఎలాంటి విషయాలను బోధిస్తున్నాడో వాళ్ళ కాన్సెప్ట్ దాని మీద లేదు. దేని మీద? ఆయన ఏం చెప్తున్నాడో, ఏం బోధిస్తున్నాడో, మనకేం నేర్పిస్తున్నాడో మనకు అనవసరం. మనకేం పెడుతున్నాడో అది అవసరం మనకు. హల్లెలూయా. వాళ్ళందరి ఆలోచన అంతా అది. అందుకే యేసు ప్రభుకు రోజు కోపం వచ్చిందండి. కోపం వచ్చేమన్నాడంటే, ఇదిగో అనేకులు ఆయనను వెంబడించుట, ఏ ఊరికి వెళ్ళినా వెంబడించుట చూసి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని చూసట, మీరు ఏ రకం వాళ్ళు అని చెప్పి పరిశీలన చేయాలనుకున్నాడట. హల్లెలూయా. వీళ్ళు ఏ రకం వాళ్ళని పరిశీలన చేయాలనుకుంటే 5 రకాల మనుషులు కనపడ్డారటండి. హల్లెలూయా. వచ్చిన జన సమూహములో మందిలో యేసు ప్రభుకి 5 రకాల మనుషులు కనపడ్డారు. మొట్టమొదటి ఎలాంటి రకం అంటే, ఇదిగో యేసు ప్రభు పెట్టే తిండి కొరకు వస్తున్నారటండి. దేని కొరకు? భోజనం కొరకు వచ్చే గుంపు ఒకటి. రెండవదిగా అద్భుతాలు మరియు సూచక్రియలు చూడడానికి వస్తున్నారట. రెండవ గుంపు ఎందుకు వస్తున్నారు? మొదటి రకం మనుషులేమో ఆయన పెట్టే భోజనం కొరకు వస్తున్నారు. రెండో రకం మనుషులేమో ఆయన చేసే అద్భుతాలు సూచక్రియలు చూడడానికి వస్తున్నారు. మూడవదేమో ఇదిగో కొంతమంది స్వస్థత కొరకు, ఆయన ఇచ్చే ఆరోగ్యం కొరకు, విడుదల కొరకు కొంతమంది ఆయన దగ్గరికి వస్తున్నారట. 3 రకం మనుషులు. 4వ రకం మనుషులు ఇదిగో ఆయన చెప్పే బోధలను తప్పుపట్టడానికి వస్తున్నారట. హల్లెలూయా. ఈ 4వ రకం మనుషులు ప్రభునందు ప్రియులారా, ఆయన ఏం చెప్తున్నాడో ఆ మాటల్లో ఆయనను తప్పుబట్టి, ఆయనను దొరకబట్టియాలని,
ప్రభుత్వానికి అప్పగించాలని, అధికారులకు అప్పగించాలని ఈయన మమ్మల్ని ఏం చేస్తున్నాడు? ప్రేరేపిస్తున్నాడు. ఇదే యాంటీ కన్వర్షన్ బిల్ ప్రేరేపిస్తున్నాడు. ఒక పాస్టర్ పూర్వకంగా మాట్లాడితే ఆయన మాటలు మమ్మల్ని బాధ పెట్టాయి అని కేసు పెడితేనట ఏం చేయాలా? జైల్లో వేయాలా ఆ పాస్టర్ని తీసుకెళ్ళి అనే రోజులు భారతదేశంలో రాబోతున్నాయి. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలు ఏమవుతున్నాయి? మమ్మలను యేసు ప్రభు పేరిట చెప్పి మమ్మలను ఏడిపిస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? మాకు ఏం చేస్తున్నారు? మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు. ఆయన ఇది చేస్తాడు, అది చేస్తాడని చెప్పి విశ్వాసులు కేసు పెడతా అంటే కొంతమంది ఏం చేస్తున్నారు? కాపుగాస్తూ క్రైస్తవులని అనగదొక్కే ప్రయత్నంలో ఇలాంటివి జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఇది అమలైంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే బోధలను తప్పు పెట్టడానికి 4 రకం మనుషులు వెంబడిస్తున్నారట. 5వది ఏంటో తెలుసా? హృదయపూర్వకంగా ఆయన నమ్మి వెంబడిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 5 రకాల గుంపులు కనపడ్డాయి యేసు ప్రభుకి. ఆయన ఏ ఊరికి వెళ్ళినా ఒక ఊరోళ్ళు కూడా వస్తానులట. అరే మీ ఆ ఊళ్ళో నిన్ననే కలిసింది కదా, మళ్ళీ ఎందుకు వస్తానులంటే పక్కకున్నోళ్ళు శిష్యులు ఉండి ఎందుకు వస్తానులంటే యేసు ప్రభు అనలేడు కాబట్టి పక్కకున్నోళ్ళు అంటారు, నిన్ననే వచ్చే మీ ఊరుకు మళ్ళీ ఎందుకు వస్తానులంటే అయ్యా నాకు పానం మంచిగా లేదు, ఆయన మాటలు వింటే ఎంతో మంచిగా అనిపిస్తుంది, నాకు ఈ చర్చిలు ఉంటేనే నాకు పానం అంతా ఎట్లా హల్లెలూయా. ఎప్పటిదాకా ఇది రోగం బాగయ్యేదాకా నాకు తెలుసు. ఎప్పటిదాకా? కష్టం పోయేదాకా, రోగం పోయేదాకా, కన్నీళ్ళు పోయేదాకా, సమస్యలు తీరేదాకా విడిచిపెట్టుడే లేదు. ఇక్కడ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది నాకు. కాస్త తెల్లబడితే, కాస్త బతుకు మారితే, కాస్త జీవితం మారితే, కాస్త ఆర్థికంగా ఎదిగితే, కాస్త దేవుడు కనికరిస్తే, కాస్త దేవుడు దయ చూపితే చర్చిలోకి వచ్చే కాలు మీద కాలు వేసుకుంటాం మనం. అప్పుడేమో అట్లా, ఇప్పుడేమో ఇట్లా. అందుకే యేసు ప్రభు చెప్పాడు 5 రకాల మనుషులను, గుంపులను చూశాడు. మొట్టమొదటిగా భోజనం కొరకు వెంబడించారట, తిండి కోసం. అందుకే యేసు ప్రభు నిర్దాక్షిణ్యంగా మాట్లాడు. మీలో అనేకులు, ఈయన చెప్పాడు 3.5 సంవత్సరాలు బోధిస్తున్నాడు. దేని గురించి? ఆయన రాజ్యం గురించి. ఆయన రాజ్యం ఎలాంటిదో, అక్కడ ఎలాగుంటుందో, అక్కడ మనం అందరం ఎలాగుంటామో, మనమందరము కూడా ఈ లోకంలో కొంతకాలమే బ్రతికేది, ఏనాడైనా మనం అక్కడికి చేరాల్సిందే అనే ఆత్మ సంబంధమైన విషయాలు చెప్పి వాళ్ళ ఆత్మలను బాగు చేసి శరీరానికి పట్టిన రోగాలను విడిచిపెట్టి బాగు చేస్తే వీళ్ళందరి ప్రచారం ఏందో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి పోతే రోగాలు పోతున్నాయి, యేసు ప్రభు దగ్గరికి పోతే కష్టాలు పోతున్నాయి, యేసు ప్రభు దగ్గరికి పోతే ఆయన బాగు చేసేదేమో ఆత్మల్ని. ఎవరిని బాగు చేస్తున్నాడు? యేసు ప్రభు మొట్టమొదట బాగు చేసి, గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, మీకు కూడా చెప్తున్నా. ఏం బాగు చేస్తాడు? శరీర రోగం తర్వాత ఫస్ట్ ఏం బాగు చేస్తాడు ఆయన? ఆయనకంటూ మానవుని శరీరంలో ఏదైనా స్థానం ఉంది అంటే అదొకటే. ఆయన వస్తాడు నీ దగ్గరికి అంటే కారణం అదొకటే, దాంతోనే. హల్లెలూయా. ఆత్మను బట్టే, నీ ఆత్మను బాగు చేయడం కొరకు వస్తాడు ఆయన. హల్లెలూయా. ఆత్మ ఎప్పుడు బాగవుద్దో శరీరం ఆటోమేటిక్గా బాగవుద్దటండి. అర్థమవుతుందా మీకు? నీ ఆత్మ మంచిదైతే, వింటున్నారా? నీ హృదయం మంచిదైతే, ప్రభునందు ప్రియులారా, నీ దేహమంతా కూడా బాగుంటుందట. మనస్సు మంచిగుంటే ముఖానికి తేటనిస్తుందట అండి. హల్లెలూయా. రంజిరౌస్ లేని వాళ్ళు ఎట్లుంటారు తెలుసా మీకు? సంతోషంగా, కడుపులో సంతోషం, మనసులో సంతోషంగా ఉన్నోళ్ళట ముఖం మీద ఏంటి నువ్వు ఇలా ఇంత హుషారుగా ఉన్నామంటాం మనం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది ముఖానికి తేటనిస్తుందట. సబ్బులు పెడితే కలిగితే రాదు ఆ తేట. మీకు అర్థమవుతుందో లేదో? ఇంకేమంటమ్మా, ఏంటిది అది? స్కిన్ షైనింగ్ పెడితే రాదు అంత తెలుపు. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేయండి రోజు 2 గంటలు. నీ అంత అందంగా ఉంటే నన్ను అడగండి ఎవరైనా. హల్లెలూయా. నీ అంత తేజస్సుగా ఎవరు ఉండరు. హల్లెలూయా. నేను ఊరికే చూడాలనిపిస్తుంది, చూస్తానని నన్ను లవ్ చేస్తాను అనుకోకు. హల్లెలూయా. ఇదొక రోగం యవనస్తులకు. నేను నా గురించి చెప్పుకుంటే ప్రభునందు ప్రియులారా గొప్ప కొరవు చెప్పుకోవట్లా. పాస్టర్ మనోరంజనమ్మని అడగండి వెళ్ళి. మా మమ్మీ కదా, తెలుసా మీ అందరికి మా మమ్మీ అని? తెలుసా తెలియదా? మా మమ్మే.
కన్న కొడుకులాగా చూసుకుంది నన్ను. నేను అలా మెదులుకున్నాను. ఓకే, కొన్ని పరిమాణాలు అది ఇక కాలక్రమేణా వచ్చినాయి. పర్సనల్గా ఎవరితో గొడవలు లేవు వాళ్ళకి మనకి. కాలక్రమేణా జరిగిన పరిమాణాలను బట్టి ఇలాగ అయ్యాం. కానీ ఆమె ఎటున్నారా నా ప్రార్థనను గుర్తుపట్టింది. హల్లెలూయా. నేను ఏ రోజు చెప్పాలా నేను ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతానని చెప్పాలి ఎప్పుడు. అది రహస్య జీవితం, ప్రార్థన జీవితం అని. కొంతమంది ఉంటారు క్రైస్తవులు, చెప్పుకోవద్దు, చెప్పుకునేది కాదు ఏది కూడా. నేను అది చెప్తున్నా, రహస్యమందు చూచు నీ తండ్రి కన్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రార్థనకు చెయ్యునప్పుడు ఏమన్నాడు? ఎన్నడైనా చదివినా నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు ఏం చేయమన్నాడవా? ప్రార్థన చేసుకుంటానా నేను ప్రార్థనకు పోతానా? నేను ప్రార్థనకు పోతాను 10 మందికి చెప్తావు, నీకు ప్రార్థనకు ఫలితం ఎడుతుంది? నాకు అర్థం కాదు. నువ్వు ప్రార్థన చెయ్యినప్పుడు ఏం చేయమన్నాడు? గదిలోనికి వెళ్ళి అన్నాడు. హల్లెలూయా. ప్రార్థనకు సమాధానం దొరికేది అక్కడ. ప్రార్థన చేస్తానా ప్రార్థనకు పోతానా అంటే శోధించేటోళ్ళు బోలెడు మంది అవుతారు. చెప్పొద్దు దేవుని కార్యాలు ఏది కూడా. అంటే సాక్ష్యం చెప్పొద్దు అంటలేను నేను. మళ్ళా మీతో ఎట్లా పెట్టుకున్నా కష్టమే నాకు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, జరిగింది ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి 5 రకాల గుంపులు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎన్నిసార్లు పెడితే తింటున్నారు, వెళ్తున్నారు. కానీ నేను చెప్పిన మాటలు వీళ్ళకి ఎక్కట్లేదే, నేనేం ఆశిస్తున్నానో వీళ్ళకి అర్థం కావట్లేదే అని రోగులను తీసుకొస్తే, మొట్టమొదటగా పక్షవాయు గల రోగి తీసుకొస్తే అన్నాడు, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. నువ్వు లేచిపోమనలా. మరి ఏం చెప్పాలి? తీసుకొచ్చిన సందర్భం ఏంటి? యేసుప్రభు మాట్లాడేది ఏంటి? అయ్యగారికి మెదడలేదండి, కొద్ది కూడా కామన్ సెన్స్ లేదు. మేము చెప్పింది ఏంటి? అయ్యగారు చేసే ప్రార్థన ఏంటి అనుకుంటాం మనమైతే. హల్లెలూయా. అవునా కాదా? సెన్స్ ఉండాలంటాం. ఇంకేమంటాం? ఆ సమయ సందర్భంగా ప్రార్థన చేయరాదు. మా అయ్యగారికి నేను చెప్పిందో కడుపు నొప్పి అని, మా అయ్యగారు ఏమో ఏను నొప్పి అని చెప్తాడు. అంటే అత్తో తీసొస్తుందని ఎవరికి తెలుసు? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నట్టే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపాలు క్షమించబడ్డాయని చెప్పాడు మొట్టమొదట. ఈయనేంటి పాపాలు క్షమించాడంటాడేంటి? ఈయనను బాగు చేయమని పట్టుకొస్తే అని చూస్తున్నారు వాళ్ళంతా. ఆ మోసుకొచ్చిన నలుగురిని చూసి మీరేం ఆశ్చర్యపడకండి, ఇతని పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పి పక్షవైగలం అని ఏమన్నాడు? నీ పరపెత్తుకొని లేచి వెళ్ళిపోమని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. చాలండి, ఆ విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా గడుస్తుంది. కానీ యేసు ప్రభు యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఈ మాటలన్నీ కనపడతాయి మనకు. అక్కడే 5 రకాల మనుషులు కనపడతారు. ఈరోజు నువ్వే రకమో జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. మొట్టమొదటి చెప్పాను, వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చింది 3.5 సంవత్సరాలు అయిన. ఏ ఊరికి పోతే ఆ ఊరికి వస్తాను, ఏ ఇంట్లో అయితే ఆ ఇంటికి వస్తాను, ఏ కొంపకి వెళ్తే ఆ కొంపకి వస్తాను, ఎక్కడ కూర్చుంటే ఆడకొత్తాను, ఏడ నిలబడితే ఆడుకొత్తాను. ఎందుకు వస్తాను అంటే కొంతమంది మొదటి బ్యాచ్ దేనికోసం? ఆయన రొట్టెలు చేపలు పెడుతున్నాడు, ఇంటికాడ కూడా దొరకట్లా. యేసు ప్రభు దగ్గర కన్నా ఇక చర్చికి పోరాదురా భోజనం పెడతారు, అట్లనన్నా పెడుతొత్తారేమనుకుంటే ఏందమ్మా కదా. ఏదో ఒక ప్రయత్నం ప్రభు దగ్గరికి రావడానికి ఏ విధము చేతనైనను ఏం చేయాలట? కొందరిని రక్షించవలనని అగ్నిలో నుండి వారిని లాగినట్టు ఏం చేయాలట? లాగాల. ఏ లాగు లేదు, లేదు. మనం ఉన్నదే ఇలా ఆదివారం ఫంక్షన్ పోతాం అనుకున్నాం, కానీ అయ్యా మా ఊళ్ళు చచ్చిపోయారు. మొన్న ఎవరు చెప్తాను, నాకు అర్థం కాల, శాలిబరాజు గారే కావచ్చు, ఇంకెవరో చెప్పారు సేవకులు. ఆదివారం గురించి ఎంతమంది సేవకులు చెప్తున్నారండి, ఆదివారం ప్రార్థన మానొద్దని. అయినా ఇప్పుడున్న క్రైస్తవులకు చెవు మీద పేను బారట్లా. ఎందుకు అర్థం కావట్లా? చూడండి సాతానుడి ప్రభావం ఎంత పడిందో. దేవుడంటే నిర్లక్ష్యంలోనికి వచ్చాడు క్రైస్తవుడు. ఒక ఆత్మీయుడు, ఒక ప్రార్థనాపరుడు, ఒక భక్తిపరుడు, దేవుని నమ్మినవాడు, దేవుని చేత మేలు పొందినవాడు, ప్రార్థనకు జవాబు ఎరిగినవాడు దేవునికి సమయాన్ని ఇవ్వట్లా. అంటే సాతాను ఎంతగా వాడుకుంటుంది ఒక వ్యక్తిని. ఒక్క ఆదివారం ప్రార్థనకు రాకపోతే సాతాను ఆడుకుంటాడు. ఈ అయ్యగారులు అందరూ ఇదే పని, అందుకే చర్చికి రాబోద్ది కదా నాకు. ఇట్లా కూడా అనుకుంటాను, ఏం చేయాలా? ఇది ఆజ్ఞనే కదా, ఇది ఆజ్ఞ. ఆదివారం 2 గంటలు మందిరంలో ఉండాలనేది దేవుని ఆజ్ఞ. అది నువ్వు ఇందులోనే లేవు.
నువ్వు మందిరానికే వస్తలేవు, పరలోకానికే వస్తావు అన్నాడు ఇంకో సేవకుడు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పాలి ఇక? తిండి కోసం వెంబడించిన వాళ్ళు. యోహాను సువార్త 6:26-27లో మీరందరూ నా దగ్గరికి వచ్చేది ఎందుకో తెలుసా? తిండి కోసమే వస్తున్నారన్నాడట. అనగానే ఏమైంది చూడండి ఒకసారి అమ్మా, చదవండి. ఓ మీరు వచ్చేదంతా ఇందుకోసమే. ఈరోజు ప్రభునందు ప్రియులరా, నువ్వు ఏ రకం మరి ఈరోజు దేవుని మందిరానికి ఏ ఉద్దేశంతో వస్తున్నావు నువ్వు? ఇది ఆలోచన చేసుకో. దేవుని వాక్యం చెప్తుంది, యేసు ప్రభు ఒక రోజు నిర్దాక్షిణ్యంగా కరాఖండిగా అన్నాడు, మీరు సూచనల కోసం అద్భుతాల కోసం రావట్లేదు కానీ దేనికోసం వస్తున్నారట? నేను పెట్టే రొట్టెల కొరకు, నేను పెట్టే చేపల కొరకు, నేను పెట్టే భోజనం కొరకు మీరు వస్తున్నారంటే ఆ రోజు చాలా మంది ఫీల్ అయినట అండి. అది రాస్తున్నారు, నేను చెప్పట్లా. చాలామంది ఫీల్ అయిపోయేట తెల్లారి నుంచి రావడం మానేశారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి కొంతమంది దేనికోసం వస్తున్నారట? అందరూ భక్తి కోసం రావట్లే. చాలామంది ప్రభునందు ప్రియులారు, ఏదో దొరుకుతుంది చర్చికి పోతే, ఏదన్నా చేయకపోతాడా దేవుడు? ఏడుదట? నీకే క్లారిటీ లేదు, దేవునికి ఏమొస్తుంది నీ మీద? నాకు అర్థం కాదు. ఏదన్నా చేయకపోతాడా? అట్లా కాదు దేవుడు. దేవుడు అంటే నమ్మకం ఉండాలి మనకు. హల్లెలూయా. దేవుడు అంటే ఉండాలా? నమ్మకం ఉండాలి. నాకు దేవుడు ఇది తప్పకుండా చేస్తాడు అని చేసింది ఏదన్నా ఉన్నదా అండి? నువ్వు అనుకున్నది ఏదన్నా ఉందా? నమ్మింది దేవుడు ఇది నాకు తప్పకుండా చేస్తాడు అని నమ్మింది ఏదన్నా ఉన్నదా నీ దగ్గర? చేసింది, పొందుకున్నది బిల్కుల్నాయి. అలాంటి లోనికి పోలేదు నేను, నా సొంటి తెలియదు నాకు. హల్లెలూయా. అంటే ఆ క్రైస్తవంలోనికి మనం వెళ్ళట్లేదు, ఇంకా దేవుని మీద అంతగా ఆధారపడే జీవితాన్ని నేర్చుకోవట్లేదు. ముగించుకుందాం. ఏం జరిగింది? తిండి కోసం వెంబడించారు. చాలామంది దేవుని ఆశీర్వాదాల కోసమే వెతుకుతారు కానీ దేవుని కోసం దేవుని వెతికేవారే నిజమైన భక్తులట. హల్లెలూయా. ఆశీర్వాదాల కోసం వెతకడానికి దేవుని దగ్గరకు వస్తారట, కానీ దేవునిగా ఆరాధించడానికి మాత్రం ఎవరు ఇష్టపడట్లేదు. రెండవదిగా చూస్తే అద్భుతాల కొరకు సూచక్రియలు చూచడానికి 6:2 4:48 కూడా మాటలు రాయబడింది. 6:2 ఒకసారి చదవండి మాటలు. రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనను ఎందుకు వస్తున్నారట? యేసు ప్రభు దగ్గరికి ఆయన చేసే అద్భుతాలు సూచక్రియలను చూడడానికి వస్తున్నారట. ఈరోజు అమ్మా నేను అది చెప్తున్నాను, నువ్వు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నావు? మందిరానికి, ప్రార్థనకి ఎందుకు వస్తున్నావు? దేవుడు నీకు అర్థమవుతున్నాడా? నేను చెప్పే భాషలో దేవుడు నీకు అర్థం కాకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు బైబిల్ పట్టుకున్నా వ్యర్థమే. నేను చెప్తున్నాను, నువ్వు ఎంత సంవత్సరాలు ప్రార్థన చేసినా వ్యర్థమే. దేవుడు ఎవరో నీకు అర్థం కావాలా, ఆయన ఏం చేయగలడో అర్థం కావాలి నీకు. నువ్వు ఆయన మీద ఆధారపడాలి, అప్పుడు నీ బ్రతుకు మారుద్ది. ఆధారపడకుండా ఎన్ని చేసినా వేస్ట్. అందుకే మొదటి రకం మనుషులు ఎలాగున్నారంటే తిండి కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. రెండో రకం మనుషులు ఎలాగున్నారంటే ఆయన చేస్తున్న సూచక్రియలు చూద్దామని. వాళ్ళకు కావాలని కాదట. ఆయన దగ్గరికి పోతే ఏం తెలుసా, గుడ్డోళ్ళందరూ చూసుకుంటూ పోతారా, చూద్దాంపా ఏడదట? చూసే బ్యాచ్. మనం కూడా చాలామంది చూసే బ్యాచ్ ఉంటాం. కొన్ని ఏదన్నా సప్పుడు అయిందంటే, ఈ మధ్యలో రీల్స్ చూశాను నేను. పక్కోళ్ళింట్లో టోడిబాబు ఆడు పెడతాడని, పక్కోళ్ళింట్లో గొడవ అవుతుంటే వీళ్ళు ఏందో చూద్దాం అనిపోతే ఏమవుతుంది వాళ్ళకు? లైట్ వెలిగింది కదా జీవిత, వాళ్ళు బూడిద తీసి అంతేలా ముఖం మీద కొడుతున్నారు. చూసారా మీరు? ఎంతమంది చూశారు? అంటే మాలోళ్ళు నీకెందుకని, అది విషయం. ప్రభునందు ప్రియులారా, చూడ్డానికి వెళ్ళొద్దు, మనకెందుకు? ప్రభునందు ప్రియులారా, ఇంటి పక్కలదా గొడవ అయిందా, ఇబ్బంది అయిందా, తర్వాత వెళ్ళి ఏం జరిగిందని మందలియండి. అప్పుడే పోతే వెనకట ఒక సామెత ఉండే, భార్య భర్తల మధ్య గొడవలకు పోద్దట. ఏం చేసిండట అవ్వ? గొడ్డలతోని భార్యను నరకుదామని పోతే భార్యకు అడ్డం వచ్చిండని ఎవరు నరికిండు? అడ్డం వచ్చిన అంటే కొట్లాడుకునేటప్పుడు పోవద్దు అనేది వెనకట. ఎందుకంటే మధ్యలో పోయిన వాళ్ళకి దెబ్బలు తాకుతాయి. హల్లెలూయా.
ఇప్పుడంటే మనుషులు మారిపోయారు అంతా. అప్పుడు కొట్టుకున్నప్పుడే మంచిగా ఉండే నిజంగా. ఇప్పుడు కుట్రలు పెట్టుకొని ఏం చేస్తున్నారు? ఏకంగా కుక్కర్లో పెడుతున్నారు, డ్రమ్ములో పెట్టేస్తున్నారు. హల్లెలూయా. కొట్టుకుంటే ఏమయ్యేది? 2 రోజులు వాతలు ఉండేది. ఆ తర్వాత మళ్ళీ కొచ్చిన సాయంత్రం చికెన్ తెచ్చుకొని దర్జాగా తినేది. ఇప్పుడు ఏమవుతున్నది? కుక్కర్లు ఉడుకు పెడుతున్నారు, ఊటీ తీసుకుపోయి లూటీ చేస్తున్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నానంటే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు దగ్గరికి 5 రకాల మనుషులు వచ్చారు. ఈరోజు నువ్వు ఏ రకమైన మనిషివి? గుర్తుపెట్టుకో, ఏ రకమైన వ్యక్తివి, ఏ రకంగా దేవుని దగ్గరికి వస్తున్నావు, ఏం కావాలని దేవుని దగ్గరికి వస్తున్నావు గుర్తు చేసుకో. మొట్టమొదట వాళ్ళు తిండి కొరకు వచ్చారు. యేసు ప్రభు పసిగట్టాడు, మీరు దీనికోసం వస్తున్నారంటే మానేశారట, బంద్ అయిపోయారట. రెండవది, కొంతమంది ఏం చేస్తున్నారు? అడిగి పోతే ఏమో జరుగుద్ది. మొన్న సర్కసా 3 రోజులు జరిగింది, డ్యాన్స్, అది పిల్లల వాళ్ళు ఆ షాత మీద బండ పెట్టి కొడతాంటే చూడాలి, కొడుకు గోస. చూసినలా? ఒకళ్ళన్నా సపోర్ట్ చేయట్లేదు, చూడలేదు. మారిపోయారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆడు బతుకు తెరువు కోసం చేస్తున్నాడు. చూడకపోయినా పోయి ఒక 50 రూపాయలు ఇచ్చి వచ్చిన వాళ్ళు ఎంతమంది? నేను ఇత్తగాడు పేరు చదువుతాను, వాడు ఇదో బాధ ఉన్నది నాకు. పేరు చెప్పిద్దాం అనుకున్నా నేను. అందుకంటే ప్రభునందు ప్రియులారా కదా, ఏదో ఆ కష్టాన్ని నమ్ముకొని వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు అలా బతుకుతున్నారు. కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, పోకపోతేనే మంచిది, పోతే ఆడ 10 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇదో రకం. మళ్ళీ ఇట్లుండొద్దు మనం. సాయం చేసే మనస్సు మనకు ఉండాలి. హల్లెలూయా. సాయం చేసే మనసు ఉండాలి, దాతృత్వం ఉండాలి, కడుపులో పేగులు కదలాల. హల్లెలూయా. దాన్ని దాతృత్వం అంటాం. హల్లెలూయా. వెనకటి మనసులోకి ఉండే ఏం లేకపోయినా 6 రోజులు చుట్టపొలను ఉంచుకునేది. ఇప్పుడు చూస్తే ఎప్పుడు పోతారా ఆ ఫేస్ రీడింగ్లే కనపడుతుంది. అది కదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మొదటి రకం గుంపు తిండి కొరకు యేసు ప్రభు గుర్తుపెట్టాడు. రెండవ గుంపు ఏం చేశారట? 2వ రకం మనుషులు, ఏం జరుగుద్దో బాగా చేస్తాడండి యేసు ప్రభు. అబ్బా, ఆయన టాలెంటే వేరు. ఆయన టాలెంట్ని చూస్తానుక వచ్చేది. హల్లెలూయా. టాలెంట్ను చూస్తానికి రావద్దు. పలానా సిస్టర్ మా సంఘంలో ప్రార్థన అంటావా, భక్తి అంటావా, బాగా చెప్తుంది. ఎవరికి కావాలా? నేను ఎప్పరికలు అది కాదు. నేను ఆ సిస్టర్ లెక్క కావాలని ఉండాలి కదా. మెదడు పనిచేయదే, ఏం చేయాలా? కొంచెమన్నా రేషం ఉండాలిగా, ఉండాలా? అయ్యో, నేను కూడా ఒక ఉద్యోగం సాధించాలి, నేను కూడా ఒక స్థాయిలో ఉండాలా, నాకు కూడా అప్పులు తీర్పుకోవాలా, నేను గొప్ప కావాలా, నేను ఒక ఇల్లు కట్టుకోవాలా. నా మీద ఎవరికి కులు లేదే, మా అయ్యగారు ఇల్లు కట్టుకున్నా, నేను కట్టుకోవాలని ఒక్కరికి రాదే, ఉన్నదా? అలాంటి ఆశ ఉంటే మీలో తీరిపోవునుగాక. లేదు, ఎందుకు ఆమె చెప్తాను? ఎవరికన్నా ఉన్నదా అంటే వాళ్ళు సప్పుడు చేయరైతిరి, ఉన్నదా అంటే ఎవరైనా సప్పుడు చేసిందా? ఉండాలా. ప్రభా, మా అయ్యగారిని దీవించావు, నన్ను దీవించావని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. అది మంచి ప్రార్థనే కదా, అసూయ కాదు కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను పొందుకున్న దీవెనలన్నీ నా పిల్లలుగా మీకు ఇచ్చే అవకాశం ఉంది దేవుని దగ్గర, తెలుసా మీకు? ఉంటుంది అది. హల్లెలూయా. తండ్రి ఆస్తంతా పిల్లలకు ఉంటుంది అన్నట్లుగా దేవుడు మాకు ఇచ్చే ఆశీర్వాదాలన్నిట్లో మీరేమవుతారు? అంతే. మీకు కూడా నాకు బలం లేదట, మేము గట్టలేమట, మాకు ఈ ప్లేస్ మంచిది కాదట, కుజిబినా ఇవన్నీ కట్టి చూడు, అద్భుతంగా కడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఏం పట్టుకోవద్దు, బలం లేదు, బలగం లేదు అని కుజిబినాయి. యేసు ప్రభు ఒక్కడుంటే చాలు, అన్నీ సాధ్యం. వింటున్నావా? ఇల్లు కట్టడానికి బలం అవసరంలా, ప్రభు ఉంటే చాలు. హల్లెలూయా. అది చెప్తున్నా. ఈ ప్లేస్ మంచిది కాదు, వెనకట అన్ని బొమ్మలు ఉండేనంట, ఏం పని చేయి, అవన్నీ కుజిబినాయి. ప్రభువు నీతో ఉంటే చాలు. అర్థమవుతుందా? ప్రభువు నీతో ఉంటే అమ్మ నీ ఇల్లు పరలోకంలాగా మార్చేస్తాడు ఆయన, ఒక సంఘంగా మార్చుతాడు. అమ్మ ముగించుకుందాం, 3వ కాడికి వద్దాం. అయ్యగారికి ఎంతోరైనా యాష్ట రాదు. 3వది, స్వస్థత కొరకు వెంబడించిన వారు. లూకాసు వార్త 17:13 17-18 వచనాల వరకు ఉన్నది అక్కడ. స్వస్థత కొరకు వచ్చారు.
ఎప్పుడు యేసు ప్రభు బాగు చేస్తాడా, రోగం పోగొడతాడా అని రోజు రోగులను పట్టుకొచ్చే బ్యాచ్ వీళ్ళు వచ్చారు. ఎందుకంటే స్వస్థత కొరకు. మొదటి గుంపు మొదటి రకం మనుషులు తిండి కొరకు, రెండో రకం మనుషులు చూడడానికి వచ్చిన వాళ్ళు, మూడో రకం మనుషులు స్వస్థత కొరకు వచ్చారు, నాలుగో రకం వాళ్ళు ఈయన చెప్పేది నిజమేనా కాదా, అవుతుందంటావా అట్లా, ఎట్లా అవుతుందంటావా అట్లా, రోగం పోయిందారా గుజ్జోనికి, అవపడతానే వాని కళ్ళు నటిస్తానట్టున్నాడు. మొన్న ఎవరు అంటున్నారు కదా, ఈ రోజుల్లో జరిగే అద్భుతాలు స్వస్థతలు ఎట్లా ఉన్నాయంటే చాలామంది మళ్ళీ అందుకే రివర్స్, దేవుని మీద నమ్మకం లేనోళ్ళు, విశ్వాసం లేనోళ్ళు, ఏదో అప్పటి మందం దైవ సేవకులు వారికి ఉన్న విశ్వాసాన్ని పేరు పెట్టి పిలిచి వాళ్ళని స్వస్థపరిచి మీకు కనబడుతుందా చూడండి అని చెప్తే, అప్పుడేమో స్టేజ్ మీద ఏం చేయాలో అర్థం కాక లైట్లకో లేకపోతే వాళ్ళ మైక్ ముందు పెట్టినందుకు అర్థం కాక ఏమంటారు అవుపడతానయ్యా ఎన్నేళ్ళు అని అడిగితే 4 ఏళ్ళు 3 ఏళ్ళు అని చెప్తాను. మళ్ళీ ఇటు వెనక పక్కకో రిపోర్టర్ పిలిచి, నేను ఆ స్టేజ్ మీద నిన్ను అడిగాను కదా షారోన్ ప్రవీణ్ గారు, కళ్ళు అవుపడుతున్నావు అంటే, ఎక్కడ అవుపడుతుంది అక్కడ చెప్పమని చెప్పి అట్లా అంటున్నాడు. మళ్ళీ ఇట్లా చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు, మీకు తెలుసో తెలియదు. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, స్వస్థపరచాలన్న విశ్వాసం పొందాలని మనకు ఉండాలా. వింటున్నారా? నీకు 50% ఉంటే సేవకుడు దేవుడు తనకిచ్చిన వరాన్ని బట్టి ఏం చేస్తాడు, తన విశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఈ రెండు లేకుండా ఏదో పో ప్రార్థన చేస్తాడు, అయ్యగారు రోగం పోతుందట అంటే వచ్చి నువ్వు 1 చేయి పెడితేంది, 2 చేతులు పెడితేంది, 4 చేతులు పెడితేంది, స్వస్థత మాత్రం రాదు. నీకు విశ్వాసం లేకుండా స్వస్థత రాదండి. నువ్వు దేవుని నమ్మకపోతే ఏం రాదు, బెనీన్ని తీసుకొచ్చి నీ మీద చేయి పెట్టినా రాదు. నీ విశ్వాసం కావాలి. యేసు ప్రభే నీ విశ్వాసం నిన్ను, మరి ఈ మాట నీకెందుకు అర్థం కాదు? ఎవరు అయ్యగారు చేస్తే బాగా అవుతానంట ఏంటి నువ్వు, నాకు అర్థం కాదు. యేసు ప్రభే ఏమన్నాడు కదా, ఎవరు రక్తస్రావం కలిగిన స్త్రీని చూసి నీ విశ్వాసము నిన్ను, మరెవరో పలానా అయ్యగారు ప్రార్థన చేస్తే బాగా అవుతుందంటే ఎట్లా నమ్ముతావు? దేవునికి కావాల్సిన నీ విశ్వాసం, నీ ప్రార్థన, నీ భక్తి జీవితం, నీ మార్పు కావాలి. దేవునికి నీ నిర్ణయం కావాలి, నీ ఒప్పందం కావాలి. దేవునితో ఎట్లుంటావో ఒక్క తీర్మానం చేసుకో, నీ సకల బాధల నుండి బయట తీసుకొస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అదొక్కటి దిద్దుకోలేక ఎన్ని దిక్కులు తిరిగితే ఏం లాభం? అది విషయం. వింటున్నారా? 3వది స్వస్థత కొరకు, 4వది చెప్పాను ఆయన బోధను తప్పు పట్టడం కొరకు. ఈయన చెప్పేటి అన్నీ నిజాలేనా? అట్లా జరుగుతుందా? పరలోకం ఉన్నదా? అడిగి పోతాం మనం? ఈయనకి అద్భుతాలు చేసేది కరెక్టేనా? పరిసయ్యులు శాస్త్రులు పక్కకు నిలబడి అక్కడ జరిగింది అదే. చూడండి ఒకసారి యోహాను సువార్త 8:6-7లో, ఇక చదువుకుంటూ పోతే లేట్ అవుతాయి. కానీ ఈ పరిసయ్యులు శాస్త్రులు వీళ్ళు కూడా రోజు యేసు ప్రభు చుట్టూ తిరిగేదట అండి. ఎవరు? నిలువుటంగులు వేసుకునేది ధర్మశాస్త్రం తెలుసు వీళ్ళకు, మోషే గురించి తెలుసు, యెహోవా గురించి తెలుసు. వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు వెంబడి తిరుగుతున్నాడు. ఎందుకో తెలుసా? ఈయన ఏదో చేస్తాడు మొత్తం మీద, ఈయన ఏదో ఒక దాంట్లో దొరకడం మనకు అని చెప్తున్నారట. ఈరోజు మనం కూడా, నేను అదే చెప్పా ఇప్పటిదాకా, యేసు ప్రభు చర్చికి పోరాదు, పోతే దేవుడు ఏదైనా తీసేస్తాడు, ఏదైనా చేస్తాడు దేవుడు. అట్లా చేయడండి. నీకే తెలియదా అంటే ఏం కావాలో నీకే కోరుకోలేనప్పుడు ఆయనకి ఏం చేయాలో ఎట్లా తెలుస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టనో కట్లాడ బడేయింది ఆయన, అట్లా కాదు, అది కుదరదు. అది నేను చెప్పేది. కనుక బోధలను తప్పుపట్టడానికి వచ్చారు. చెప్తారా ఒకసారి? మొదటి రకం మనుషులు తిండి, రెండవ రకం మనుషులు సూచనలు చూడడానికి, మూడో రకం మనుషులు స్వస్థతల కొరకు, నాలుగో రకం మనుషులు ఆయనను తప్పుపట్టడానికి, ఆయన మాటలను, ఐదో రకం వ్యక్తులట హృదయపూర్వకంగా ఆయన నమ్మి వెంబడించారు. 5 రకాల గుంపులు, 5 రకాల మనుషులు. ఈరోజు ఇందులో నువ్వే రకం? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వే రకం? నువ్వు దేవుని మందిరానికి ఏ ఉద్దేశంతో వస్తున్నావు? ఏ మనసుతో వస్తున్నావు? ఇక్కడ అందరికీ మోకరించినట్టుగానే కనబడుతున్నావు, ఇక్కడ అందరికీ ప్రార్థన చేసినట్టుగానే కనబడుతున్నావు, అయ్యో నువ్వు భక్తి చేస్తున్నట్టుగానే కనబడుతున్నావు. కానీ దేవునికి మాత్రం నువ్వు ఏ మనసుతో వస్తున్నావో తెలుసు. ప్రార్థన చేద్దాం, మోకరించుదాం, తలలు వంచుదాం. నువ్వు దేవునికి మాత్రం నువ్వు